మాకు అన్నిటికన్నా ఆనందం కలిగించే ఒక సందర్భం ఏమంటే, మీకు నాయకత్వ పటిమ ఉందా తెలంగాణలో, అసలు ఆ నాయకత్వ కెపాసిటీ ఉందా అని చాలామంది అడిగేటోళ్ళు మమ్మల్ని ఉద్యమ సమయంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వం చూసిన తర్వాత మాకు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అని ఎవరైతే మీకు నాయకత్వ పటిమ ఉందా అని అడిగిన వాళ్ళ నోటెంబడే మాకు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండు అనే మాట అనిపించగలిగామంటే దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ తెలంగాణ. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంది. ఏమని? నిన్న ఇంకోటి విచిత్రం, బట్టు విక్రమార్క గారు పైనేమో పేపర్లో ఆర్థిక పరిస్థితి బాగలేదు, కింద చూస్తేనేమో అరపేజ్ ప్రకటన. మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, కింద అరపేజ్ ప్రకటన. మీ ముఖార విందాలు ఎందుకు అక్కడ? మరి కొద్దిగా దుబారా చేయకుండా కాపాడొచ్చు కదా, అది మాత్రం లేదు. అట్లా ఇంకా విచిత్రం. లాస్ట్ వర్డ్ ఐడ్ లైక్ టు సే ఆన్ దిస్, పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే పోరాటం చేసి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? మీ అయ్యే జాగీరా? నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరిది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. సరే, బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు అడిగారు. బాల్కా సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు. వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు. ముఖ్యమంత్రి గారు ఆడే డైవర్షన్ గేముల్లో తుమ్మిడిగట్టి ప్రాజెక్ట్ ఒకటి. 2.5 ఏళ్ళు అయిపోయిందండి వాళ్ళ ప్రభుత్వం. 50% టైం అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది సినిమాకి. చేసేది ఉంటే ఎప్పుడో చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇంకోటి, ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఆయన ఆఫీస్లోనే లేఖలు ఉన్నాయి. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ గారి కంటే ముందు పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండేది మహారాష్ట్రకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు 2013 ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అధికారంలో ఉంది యూపీఏ రూపంలో. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెసే ఉండే, కేంద్రంలో కూడా కాంగ్రెసే ఉండే.
ఆ రోజే తుమ్మిడిహెట్టి గురించి పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినారు. మేము ఏ పరిస్థితుల్లో కూడా 152 మీటర్లకు ఒప్పుకోము, ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము, ఇప్పటిదాకా మీరు పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు కూడా నిష్ఫలం అవుతుంది, ఇన్ఫ్రక్షియస్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. తర్వాత మేము వచ్చిన తర్వాత మేము కూడా ప్రయత్నం చేసాం. మొదటి 9 నెలలు కేసీఆర్ గారు స్వయంగా, హరీష్ రావు గారు స్వయంగా అక్కడ ఇరిగేషన్ మంత్రి గారితో, అక్కడ ముఖ్యమంత్రి గారితో పోయి కలిసి రిక్వెస్ట్ చేసి, సార్ మా ప్రాంత ప్రజల ఆకాంక్ష ఇది ఒప్పుకోండి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు, ముంపుకు గురయ్యేది నా ప్రాంతమే అని చెప్పి నేనే పోరాటం చేసిన, నేనెట్లు ఒప్పుకుంటానండి, సమస్య లేదు, 152 మీటర్లు ఒప్పుకునే సమస్య లేదన్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలుసు, తెలియక కాదు. ఇప్పుడు ఏంది డ్రామా? తుమ్మిడిహెట్టిని ఆయన కట్టినట్టు ఎవరన్నా నాకు తెలియక అడుగుతా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడండి అని అడిగితే, అడిగే పద్ధతులు అడగాలి. నువ్వేదో ఉత్తరం రాసినా కాదు కదా, నువ్వు పోయి అడుగు, కలువు. ఒక్కటి మాత్రం పక్కా బ్రదర్, రేవంత్ రెడ్డి చేసే ఏ పనిలో చిత్తశుద్ధి ఉండదు. కేవలం డ్రామా, డైవర్షన్ తప్ప ఏది ఉండదు. డ్రామా, డైవర్షన్, డిస్ట్రక్షన్, ఇది మాత్రమే ఆయనకు తెలుసు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిజంగా కట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే పోయి ధర్నా చేయి, బాంబేలో కూర్చో, ఆయన ఇంటి ముంగట ధర్నా చేయి, నిరాహార దీక్ష చేయి, కదలకు. ఎవరొద్దన్నారు నిన్ను? ఇది ఏది చేయకుండా ఏదో చేసినట్టు భ్రమ కల్పిస్తూ చూద్దాం ఏం చేస్తారు. రైతులు 70 లక్షల మంది వాళ్ళు బాధపడుతున్నారు. వడ్లు కొంటలేడు, మక్కలు కొంటలేడు, ఏది కొంటలేడు, ఆగమాగం అవుతున్నారు. కానీ రోడ్ ఎక్కితే ఎర్రటి ఎండ, కూర్చోవాలి. రేవంత్ రెడ్డికి పోయేది ఏం లేదండి, వడదెబ్బ అని తప్పించుకొని వెళ్ళిపోయాడు సగం స్పీచ్లనే. కానీ రైతులు అట్లా కాదు కదా పాపం, అదే కుప్పల కాడ అట్లే కాపలా ఉంటున్నారు. వడదెబ్బ అయినా ఏ దెబ్బ అయినా అన్నీ ఉన్నారు. కానీ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తెలంగాణ చేస్తుందమ్మా. తెలంగాణ నోస్ వెన్ టు రెస్పాండ్, తెలంగాణ నోస్ వెన్ టు రివోల్ట్, తెలంగాణ నోస్ వెన్ టు టీచ్ ఎ బిఫిటింగ్ లెసన్. సో సుమన్ ఏదో అన్నాడు, ఇంకో ఆయన ఎవరు అన్నారు, అదన్నీ పట్టించుకోకండి. 100% తెలంగాణకు ఆ చైతన్యం ఉంది, ఆ జ్ఞానం ఉంది. ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలి, ఎలా బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కి ఇంకొక 15-20 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని తెలంగాణలో బొందబెట్టిపోతాడు. నేను చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకో అమ్మ. మా గుర్తు కారు, మాకు ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. మా నాయకత్వం, మా పార్టీ, మా సార్ తయారు చేసిన నాయకులు, మా స్థాయి చాలు రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడే అవసరం లేదు. ఆయన మా తురుపు ముక్క. ఆయన ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటారు. ఆయన టైంకి వస్తారు. చెప్పాను కదా, హీఈస్ ద ఓజీ ఆఫ్ తెలంగాణ. ఓజీ అన్నప్పుడు ఓజీ లాగానే ఉండాలి. నేనైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలనా వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు. నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి, అభిమానించి, ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు, గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను లాస్ట్ టైం చెప్పాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా, సతీష్ నీలాగా ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాను. 6-7 నెలల కింద ఎన్డీటీవీ వాళ్ళకి ఈవెంట్ పెడితే అక్కడ మన బాంబేలో నేను అన్నింటి జెన్జీ ఉద్యమం ఇక్కడ కూడా వస్తుందా నేపాల్ తరహాలో అంటే రావచ్చు, పెద్ద అదే అంత కష్టతరం కాదు, మీరు అనుకున్నంత గొప్పగా ఏం లేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వినరు, రకరకాలుగా హెకిల్ చేసిండ్రు. కానీ వాళ్ళు చూడండి ఏమవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఒక మాట సిజేఐ గారు ఏదో అంటే ఆ మాట మీదకి వెళ్ళి ఒక పార్టీ పెడితే, సరే ఆన్లైనే కావచ్చు, అది ఆఫ్లైన్ లేకపోవచ్చు, కానీ దానికి ఇప్పుడు 14 మిలియన్ ఫాలోవర్లు. భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు దానికి సోషల్ మీడియాలో. కాబట్టి పిల్లల్లో ఉన్న నిరాశ, మీరు బాగా ఫాలో అవుతున్నారా, 22 మిలియన్ అట. సో నేనేమంటున్నానంటే పిల్లల్లో, ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఒక నిరాశ, ఒక నిస్పృహ ఉంది. అందులో అనుమానం అక్కర్లేదు. ప్రభుత్వాల మీద విసుగు ఉంది, ప్రభుత్వాల మీద కోపం ఉంది. దాన్ని ఎవరు ఛానలైజ్ చేసుకుంటే వాళ్ళు నెగ్గుతారు. అది కాక్రోచ్ జనతా పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, భారత రాష్ట్ర సమిత, భవిష్యత్తు చెప్తుంది. అంతకంటే ఏం చెప్పాలి. డెఫినెట్గా అనుకుంటా సార్, ఎందుకంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నాకు బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఎందుకంటే నాకు ఎక్కువ చెప్తుంటారు మిత్రులు, నవ్వుతూ మాట్లాడండి. నాకు అట్లా లేని నవ్వులు పెట్టుకొని కొద్దిగా పనిచేయడం కష్టం. కడుపులో కత్తులు పెట్టుకొని, పెదవుల మీద చిరునవ్వులు పెట్టుకునే ఆ తెలివితేటలు తెలంగాణ వాడిని కదా, అవి లేవు నాకు. కాబట్టి మేబీ అందుకే అనుకుంటారేమో. అంటే కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెప్తే కూడా కొంతమందికి నచ్చదు. నేను ఎక్కడ ఏం అహంకారం చూపెట్టాను, పోనీ ఒక ఉదంతం చూపెట్టండి అంటే ఎవరు చెప్పరు. కానీ నీకు అహంకారం ఎక్కువ. అట్లా పర్లేదండి, అలవాటైపోయింది ఇప్పుడు.